అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? రచయిత అంగులూరి అంజనాదేవి గారు. పార్ట్ 14. ఇక స్టోరీలోకి వెళితే, నీకు బాధలా? ఏం బాధలున్నాయి నీకు? ఏదో పెద్ద బాధలు పడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఏ రోజైనా నువ్వు ఆకలితో ఉన్నావా? ఆకలి బాధ ఎలా ఉంటుందో, టైంకు తిండి లేకుంటే కడుపులో పేగులు ఎలా పిండుతాయో తెలుసా నీకు? ఆ మంటను తట్టుకోలేక కడుపు నొక్కుకుంటూ కడుపు నిండా నీళ్లు తాగి ఆ మంట ఎందుకొస్తుందో తెలియకుండా గడిపిన రోజులున్నాయా నీ జీవితంలో? అంది ఆహ్లాద. చీచి, అంత కర్మ నాకేంటి? నేనెంత తెలివైన వాడినో నీకు తెలియదా? అన్నాడు విక్రాంత్. నాకెందుకు తెలియదు? మన పెళ్ళయ్యాక నేను మా ఊరు వెళ్ళిన 10 రోజులకి నువ్వొచ్చావు. నిన్ను చూడగానే నేను తెగ మురిసిపోతూ నీతో రావాలని రెడీ అవుతుంటే నేను నాతో రమ్మని పిలవను. నీకు రావాలనిపిస్తేనే రా. మళ్ళీ అక్కడికి వచ్చాక నేను పిలిస్తే వచ్చాను అని అంటే మాత్రం ఊరుకోను. మనస్ఫూర్తిగా రావాలనిపిస్తేనే రా అన్నావు. అది వినగానే నా మైండ్ బ్లాంక్. అసలప్పుడు నీ తెలివికి తేరుకోలేకపోయాను. కానీ తర్వాత తెలిసింది, నేను నా కోసమే కానీ నీ కోసం రాలేదని. ఇంత తెలివిగా ఆ రోజు మాట్లాడావు. ఇంతకన్నా నిదర్శనం ఏముంది నీ తెలివికి? అంది ఆహ్లాద. తెలిసింది కదా నా తెలివేంటో. ఎందుకు పనికిరాని వాళ్ళతో మాట్లాడినట్టు ఇంకెప్పుడు ఆకలి గురించి మాట్లాడకు అన్నాడు విసుగ్గా. నిజమే, నీకు ఉద్యోగం ఉంది కాబట్టి ఆకలి కాకముందే బయట తినగలవు. మీ ఆఫీస్ బయటే క్యాంటీన్ ఉంది కదా. ఆకలితో నీకేం పని? పైగా తిండి కూడా ఉద్యోగం చేసే నీలాంటి వాళ్ళకే అవసరం అన్న అభిప్రాయం కూడా నీలో ఉంది కదా. నీలో ఉన్న పెద్ద జబ్బే అది. లేకుంటే అన్ని బాధల కన్నా ఆకలి బాధ పెద్దదని నువ్వెప్పుడో తెలుసుకునేవాడివి అంది. ఆపు నీ ఆకలి గోల. నీకేదో పెద్ద ఆ బాధ తెలిసినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు చిరాగ్గా. నాకెందుకు తెలియదు? నేను పుట్టింది రాఘవేంద్రకే. అయినా పెళ్లి చేసుకుంది నిన్ను కదా. నీకు తెలిసిన ఆ సైన్స్ గ్లూకోజ్ పుణ్యమా అని నన్ను బాగానే పస్తులతో పడుకోబెట్టావు. దానివల్లనే నాకు ఆకలితో పాటు అన్ని బాధలకి మూలం ఆకలే అని తెలిసింది. ఆకలి విలువ తెలిసింది. ఆకలంటే గౌరవం పెరిగింది. జీవితంలో ఎప్పుడూ పస్తులతో పడుకోకూడదన్న కసి పెరిగింది. ఈరోజు నేనింత కష్టపడుతున్నాను అంటే దానికి కారణం ఆకలే అంది ఆహ్లాద. సరే కానీ ఈరోజు నీ మాటలు వింటుంటే నీకేదో ఒంట్లో బాగున్నట్లు లేదు. ఇప్పుడు నువ్వా సైట్ దగ్గరికి వెళ్ళకుంటే ఏం? అయినా దేనికైనా నేనున్నాను కదా చూసుకోవడానికి. ఏదో అంత తిని ఇంట్లో పడి ఉండక నీకెందుకు ఆడపెత్తనాలు? నేను వెళతాను ఆ సైట్ దగ్గరికి. అడ్రస్ చెప్పు అన్నాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. సైట్ దగ్గర నీకేం పని? అసలు ఆ పని గురించి నీకేం తెలుసని? కనీసం అది నేను ఎందుకు కట్టిస్తున్నానో కూడా నీకు తెలియదు అంది. ఎందుకు తెలియదు? అది నా కోసమే కట్టిస్తున్నావు. ఆ మాత్రం తెలుసుకోలేనా? కాకపోతే రోజు నువ్వెందుకు వెళ్ళి కష్టపడడం? నేను వెళతాను అంటున్నాను. నువ్వు ఒప్పుకోవడం లేదు. ఏం చేస్తాం? ఎవరి తృప్తి వాళ్ళది అన్నాడు. ఎస్, నేను నా తృప్తి కోసమే ఈ పని చేస్తున్నాను. ఈ పని పూర్తయ్యాక దీని ద్వారా వచ్చే డబ్బుతో చాలామంది చిన్నపిల్లల ఆకలి తీరాలి. అందుకే నేనింత కష్టపడుతున్నాను. ఇప్పుడు నాకున్న ముఖ్య లక్ష్యం కూడా అది అంది ఆహ్లాద. నీ మైండ్కేదో అయ్యింది. మీ నాన్నకి ఫోన్ చేయనా? లేకుంటే చిన్నపిల్లలు ఏంటి, ఆకలి తీరడం ఏంటి అన్నాడు విక్రాంత్. ఆమె చిన్నగా నవ్వి, అది నీకు చెప్పినా అంత తొందరగా అర్థం కాదు. డైజెస్ట్ కూడా అవ్వదు. ఎందుకొచ్చిన ఇబ్బంది? ఆఫీస్కి వెళ్ళు అంది. ఆమె నవ్వు చూడగానే మండింది విక్రాంత్కి. నేను ఇంత బాధలో ఉంటే నువ్వు నవ్వుతావా అన్నట్లు చూసి, ఆఫీస్ సంగతి తర్వాత. ఆ చిన్నపిల్లలు ఎవరో నాకు తెలియాలి. నీకు తెలిసిన పిల్లలా, నాకు తెలిసిన పిల్లలా అన్నాడు వెటకారంగా. రెండూ కాదు, అనాథ పిల్లలు. అనాథ పిల్లలా? అవును. తొందరలోనే నా కళ్యాణ మండపం కట్టడం పూర్తి కాబోతుంది. దాని మీద వచ్చే ఆదాయంలో నా అవసరాలకు పోను మిగిలింది నాకు తెలిసిన అనాథ పిల్లల ఫౌండేషన్కి వెళ్ళేలా చేస్తాను. నేను సంపాదించే ప్రతి రూపాయికి విలువ ఉంది. దాన్ని చిన్నపిల్లల ఆకలి తీరేందుకు వినియోగించాలి అనుకున్నాను. చెప్పానుగా, నాకు ఆకలి విలువ తెలుసు. ఆకలిని నేను గౌరవిస్తాను అంది ఆహ్లాద. అది వినగానే అంతెత్తున ఎగిరాడు విక్రాంత్. ఏంటి,
కళ్యాణ మండపం మీద వచ్చే ఆదాయాన్ని ఎవరికో ఇస్తావా? నీకు నిజంగానే పిచ్చి పట్టింది. అక్కడ మా అమ్మ మా రవి తీసిచ్చిన బాడుగ ఇంట్లో ఉండి గేదెను మేపుకొని పాలు అమ్ముకుంటూ బ్రతుకుతుంది. మా అన్నకి పని చేస్తేనే తిండి. మా రమ్యకి కనీసం చెవులకు కూడా బంగారం లేదు. మమతకు ఆరోగ్యం బాగాలేదు. నాకు జీతం రాదు. ఇన్ని బాధలు పెట్టుకుని ఎవరో అనాథ పిల్లలకి డబ్బులు ఇస్తావా? నువ్వసలు మనిషివేనా? ఆ సొమ్ము తినడానికి అసలు ఆ పిల్లలు ఎవరు? అన్నాడు కోపంగా. అనాథలు అని చెప్పానుగా. నాలాంటి వాళ్ళు ఇస్తేనే వాళ్ళకి తిండి, చదువు ఎక్సెట్రా. నువ్వు కానీ మీ వాళ్ళు కానీ అనాథలా? మీకు తినడానికి తిండి లేదా? చేసుకోవడానికి పనులు లేవా? ఇంకా ఎందుకీ బాధ, అరుపులు? అంది ఆహ్లాద. చూడు, నా సంగతి నీకు ఇంకా తెలిసినట్లు లేదు. అందుకే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యాలనుకుంటున్నావు. అసలు నువ్వు నన్ను చూసుకునే కదా ఇంతగా రెచ్చిపోతున్నావు. నేను లేకుంటే తెలుస్తుంది నీకు. లేకుండా ఎక్కడికి పోతావ్? ఇంకెక్కడికి? పైకి అంటూ పైకి చెయ్యి చూపించి బెదిరించాడు. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అంది ఆహ్లాద. అవన్నీ కాదు. ఇప్పుడు నేను ఉన్నాను కదా నీకు ఎదురుగా. అందుకే ఎగురుకుంటూ నడుస్తున్నావు అన్నాడు. ఏంటి? మళ్ళీ అను ఆ మాట. వద్దులే, వినలేను. నీకు తెలుసో లేదో నేను నడిచేది నిన్ను చూసుకునే. అయితే ఎగురుకుంటూ కాదు కదా. కుంటుకుంటూ కూడా నడవలేను. ఇలాంటి మాటలు వినడానికి నేను ఒకప్పటి ఆహ్లాదను కాను. ఇది నీకు ఈపాటికే తెలిసి ఉండాలి. ఇంకా ఎందుకు ఈ మాటలు? అంది ఆహ్లాద. అందుకేనా నీ ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటున్నావు? చూస్తూ ఊరుకుంటున్నాననుకుంటున్నావా? అన్నాడు విక్రాంత్ పళ్ళు నూరుతూ కోపంగా. ఊరుకోక ఏం చేస్తావు? విడాకులు ఇస్తావా? అంది. గతుక్కుమన్నాడు విక్రాంత్. ఇవ్వు. నాకు విడాకులు ఇచ్చి తను తినకుండా నీకు మాత్రమే వండిపెట్టి ఎగురుకుంటూ నడవని అమ్మాయిని పెళ్లి చేసుకో. లాయర్ని ఎప్పుడు కలుద్దాం? అంది ఆహ్లాద. విడాకుల? నీకు విడాకులు ఇవ్వడం ఏమిటి? తెలివి ఉండే మాట్లాడుతున్నావా? విడాకులు ఇవ్వడానికా నేను నిన్ను పెళ్లి చేసుకుంది? అన్నాడు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసులే. సైట్ దగ్గర పనివాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ వస్తుంది, నేను వెళ్ళాలి అంటూ చేతిలో ఉన్న ఫోన్ని చూస్తూ పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని చెప్పులు వేసుకుని గబగబా సైట్ దగ్గరికి వెళ్ళింది ఆహ్లాద. విక్రాంత్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో పనిచేస్తున్న అతని మనసు కుతకుతలాడుతుంది. ఇటు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఫ్రెష్ అవుతున్న భర్త పక్కన నిలబడి ఆహ్లాద గురించి మాట్లాడుతూ ఉంది శ్వేత. అతను వింటున్నాడు. కళ్యాణ మండపం కట్టించే దగ్గర ఆహ్లాద ఒక్కతే ఉంటుందంట కదా. అంకుల్ ఎందుకు రావడం లేదండి? అడిగితే నాన్న వేరే పనుల్లో బిజీగా ఉన్నారట శ్వేత. అయినా ఈ పని నేను సొంతంగా దగ్గరుండి చేయాలనుకుంటున్నాను అంది ఆహ్లాద. అయినా ఎంత బిజీగా ఉన్నా అంకుల్ ఆహ్లాద దగ్గరికి రాకుండా ఉండడు. ఆయనకి ఆహ్లాద కన్నా ఏదీ ముఖ్యం కాదు. పాపం అది ఒక్కటే ఎంత కష్టపడుతుందో ఏమో. దానికి మాత్రం ఎవరున్నారు? అంది శ్వేత. అతను వెంటనే నవ్వి, నేను లేనా? ఆహ్లాద కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకుంటే నువ్వు ఊరుకుంటావా? అందుకే ఆహ్లాద వర్క్ దగ్గరికి రాకముందే వర్కర్స్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మన గోడౌన్స్ కట్టే వాళ్ళతోనే అది కూడా కట్టిస్తున్నాను. అలా కట్టించమని అంకుల్ నాతో చెప్పారు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉండి నన్ను అలా అడిగారో అర్థం చేసుకొని అలాగే కట్టిస్తానని మాట ఇచ్చాను అన్నాడు. అది వినగానే సంతోషంగా అవునా? అంది శ్వేత. వెంటనే ఆమె రెండు భుజాలు పట్టుకొని అవును శ్వేత, ఆ స్థలం కొన్నాక అంకుల్ బాగా సిక్కయ్యారు తెలుసా అన్నాడు. అయ్యో అలాగా? ఆహ్లాద అదేం చెప్పలేదు నాకు. అంకుల్కి బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువయ్యాయా? అంది ఆందోళనగా. అలాంటివేం లేవు అంకుల్కి. ఉన్నదల్లా మనోవ్యాధి మాత్రమే. అది కూడా విక్రాంత్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్లనే. ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు చూడు బాబు నాకెంత మర్యాద ఇస్తుంటావో అందులో 1% మర్యాద ఇవ్వడం కూడా విక్రాంత్కి రాదు. విక్రాంత్ నాకు తగిన అల్లుడు కాదు. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో అలాంటి అల్లుడు దొరికాడు. నా బిడ్డను మేము బ్రతికి ఉన్నప్పుడే ఇలా చూస్తున్నాడు. మేము లేకుంటే ఇంకెలా చూస్తాడో. ఇప్పుడు వెళ్ళి నా బిడ్డకి తోడుగా ఉందామన్నా కూతురు ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేము. అలాంటి అల్లుడు దగ్గర అసలే ఉండలేము.
మీ ఆంటీ బాధ కూడా అది. నా కూతురు ఒక్కతే, వాణ్ణి నమ్మి వాడి పక్కన ఎలా ఉండాలో ఏమో అని బాధపడుతుంటారు. ఈ మధ్యన ఆయన వర్క్ దగ్గరికి కూడా రాలేకపోతున్నారు. ఆహ్లాదనే వస్తుందంట. నువ్వు చెప్పావు కదా ఆహ్లాద ప్రెగ్నెంట్ అని. అందుకే మన దగ్గర పనిచేస్తున్న ఒక పెద్దావిడితో చెప్పి ఆహ్లాద వచ్చినప్పుడు జ్యూస్ ఇవ్వమని చెప్పాను. ఆవిడను ఆహ్లాదకి తోడుగా ఉండమని చెప్పాను. ఇప్పుడు నో ప్రాబ్లం అన్నాడు. మీ పనుల్లో మీరెంత బిజీగా ఉన్నా నా ఫ్రెండ్ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. అసలు ఆహ్లాదని విక్రాంత్కి ఇవ్వడం వలనే అంకుల్కి ఆంటీకి అంత కర్మ పట్టిందండి. లేకుంటే ఎంత బాగుండేవాళ్ళో. వాళ్ళది చాలా మర్యాద గల కుటుంబం. ఏది పైకి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు అంది శ్వేత. అది మాత్రం నిజం శ్వేత. రాఘవేంద్ర గారు నిజంగానే జెంటిల్మెన్. ఆ స్థలంలో కళ్యాణ మండపం కట్టడం చూశాక ఇంత మంచి స్థలం నీ వలనే మాకు దొరికింది బాబు. ఫ్యూచర్లో బాగా ఆలోచించి ఈ స్థలాన్ని మాకు ఇప్పించావు. ఒక్కోసారి మన దగ్గర డబ్బులు ఉన్నా ఇలాంటి స్థలం దొరకదు. నన్ను నా కూతురు కోరిన ఏకైక కోరిక కళ్యాణ మండపం కట్టించమని. అది నీ వల్ల తీరుతుంది అని సంతోషపడుతూ ఉంటారు. ఆయన అలా సంతోషపడుతుంటే కనీసం నేను ఇదైనా చెయ్యగలిగాను ఆయన కోసం అనిపించింది. ఒక ఆడపిల్ల తండ్రికి సరైన అల్లుడు దొరక్కపోతే ఆ తండ్రి పడే బాధ ఆయనలో చూశాను అన్నాడు బాధగా. ఈసారి అంకుల్ ఫోన్ చేస్తే నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆయన ఆహ్లాద గురించి చాలా ఎక్కువగా ఆలోచించి బాధపడుతున్నారు. అలా బాధపడవలసిన అవసరం ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు ఏం జరిగినా ఆహ్లాదకు మనమున్నాము. పైగా ఆహ్లాద కూడా ఒకప్పటిలా లేదు. తనని చూసుకోవడానికి ఒక బాధ్యతాయుతుడైన వ్యక్తి లేడన్నది తెలియడం వలనో ఏమో పని రాక్షసి అయ్యింది. చాలా రెబల్గా మారింది. దేన్నైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉంది. విక్రాంత్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఒకప్పుడేమో తెలియదు కానీ ఇప్పుడు ఆహ్లాదకు లైఫ్ అంటే ఒక క్లారిటీ వచ్చింది. ఎప్పటికప్పుడు నేను తనతో మాట్లాడుతూనే ఉన్నాను. తన జాగ్రత్తలో తను ఉంది అంది శ్వేత. అతనికి సంతోషం అనిపించింది. అయినా కూడా నాకెందుకో ఆ అమ్మాయి లైఫ్కి ఇప్పుడు కూడా తగినంత సెక్యూరిటీ లేదనిపిస్తుంది శ్వేత. అందుకే నువ్వొక పని చెయ్యాలి అన్నాడు. ఏం చెయ్యాలో చెప్పండి, చేస్తాను అంది శ్వేత. విక్రాంత్ ఇంట్లో ఉన్న టైంలో నువ్వు ఆహ్లాదకు ఫోన్ చేసి పోలీస్ ఆఫీసర్ భార్యలా మాట్లాడు. పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీతో ఆహ్లాదకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు క్రియేట్ చెయ్యి. నువ్వు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడు. అప్పుడు విక్రాంత్ ఆ అమ్మాయి జోలికి పోవాలంటే భయపడతాడు. బ్లాక్మెయిల్ కూడా చెయ్యడు అన్నాడు. మీ ఐడియా చాలా బాగుంది విక్రాంత్. నైట్ టైంలోనే ఇంట్లో ఉంటాడు. తప్పకుండా మాట్లాడతాను. ఇలా మాట్లాడతానని ఆహ్లాదకి ముందే చెప్పి ప్రిపేర్ చేస్తాను అంది శ్వేత. భార్య వైపు ప్రేమగా చూశాడు. నిజంగానే నువ్వు చాలా చాలా మంచి ఫ్రెండ్వి శ్వేత అంటూ దగ్గరికి తీసుకున్నాడు. నెమ్మదిగా ఆమెను వదిలి యాక్చువల్లీ నాకు మన గోడౌన్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఫోన్ చేస్తే సరిపోతుంది. అంకుల్కి మాట ఇచ్చానని ఆ కళ్యాణ మండపం పని చూస్తున్నాను. అది కూడా కంప్లీట్ కావస్తుంది. ఇక నీ ఫ్రెండ్ హ్యాపీగా ఉండొచ్చు అన్నాడు. సరే, నేను ఆహ్లాదకి ఒకసారి ఫోన్ చేస్తాను. అలాగే అంకుల్కి కూడా చేస్తాను. ఆయన ధైర్యంగా ఉంటారు అంది. అలాగే అంటూ అతను బయటికెళ్ళాడు. ఆహ్లాద తన ఆదాయాన్ని అనాథ పిల్లలకు డొనేట్ చేస్తానని చెప్పినప్పటి నుండి విక్రాంత్ తట్టుకోలేకపోతున్నాడు. ఊరుకున్నది ఊరుకోకుండా ఎందుకింత పిచ్చి పని చేస్తుంది? ఉన్నదంతా అనాథ పిల్లలకు పెడితే ఇక మాకేం ఉంటుంది అని బాధపడ్డాడు. వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పాలి అనుకుంటూ ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి వెళ్ళి అన్నం కూడా తినకుండా రమాకాంతం దగ్గరికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి రమాకాంతం తను ఉంటున్న రూమ్ బయట ఎండలో కూర్చొని చింతపండు మిరపకాయలు ఎండబెడుతూ ఉంది. విక్రాంత్ని చూడగానే, రా విక్రాంత్, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఇవి నా కోసం పెద్దోడు తెచ్చాడురా, ఎండబెడుతున్నా. వాడికి ఇక్కడే ఒక పని దొరికింది. అద్దెకి ఇల్లు వెతుక్కోవాలని ఇంతకు ముందే బయటకు వెళ్ళారు. మీ వదిన కూడా వచ్చింది అంది రమాకాంతం ఆనందంగా. అవునా, అన్నకి ఏం పని దొరికిందమ్మా అడిగాడు విక్రాంత్. కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గర వాచ్మెన్ పని. మీ వదిన కూడా అందులోనే పనికి వెళుతుంది. 2 రోజుల నుండి వాళ్ళు నా దగ్గరే ఉంటున్నారు. ఇల్లు దొరికే వరకు అక్కడే ఉంటారు అంది. అవునా, అన్నకు వదినకి పని దొరకడం నాకు కూడా సంతోషంగా ఉందమ్మా. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలని వచ్చానమ్మా అన్నాడు. అతని కళ్ళల్లో ఆ అనాథ పిల్లలే ఉన్నారు. గట్టిగా కళ్ళు మూసుకున్నా కనిపిస్తున్నారు.
అవునా? ఏంటిరా, మీ మావయ్య ఏమైనా వచ్చాడా? డబ్బులేమైనా ఇచ్చాడా? అంటూ విక్రాంత్ని లోపలికి తీసుకెళ్ళింది. ఆ, ఆయన ఇక డబ్బులేం ఇవ్వలేడమ్మా. అలాంటి ఆశలేం నువ్వు పెట్టుకోకు అంటూ కూర్చున్నాడు. మరింకేం చెప్పాలని వచ్చావురా? అంది అర్థం కాక. ఆహ్లాద కళ్యాణ మండపంపై వచ్చే ఆదాయాన్ని అనాథ పిల్లలకి పెడుతుందంట. నాతో డైరెక్ట్గానే చెప్పింది. మనం ఇంత కష్టపడుతుంటే వాళ్లకు పెట్టడం ఏంటి? నాకు నచ్చట్లేదమ్మా. అసలేంటమ్మా ఇదంతా అన్నాడు. ఏంటంటే ఏముందిరా, నీ భయం ఉంటేగా. ఒక దెబ్బ వెయ్యరా, భయంగా పడి ఉంటుందంటే నువ్వు వినలేదు. ఇప్పుడొచ్చి అదని ఇదని నాతో చెబితే నేనేం చేస్తాను? ఏది చేసినా నువ్వే చెయ్యాలి అంది. ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఎలాగైనా ఆ ఇల్లు, ఆ కళ్యాణ మండపం నాది కావాలి. అప్పుడే మనం బాగుంటాం అన్నాడు విక్రాంత్. ఆమె వెటకారంగా, అలాగేలేరా, ఇది చెప్పడానికేనా ఇంత దూరం వచ్చావు? నువ్వింకా డబ్బులేమైనా తెచ్చావేమో అనుకున్నాను అంది. ఈమెకి ఎంతసేపు డబ్బులేనా? ఏదో కొడుకొచ్చాడు, తిన్నావా లేదా, మంచినీళ్ళేమైనా తాగుతావా అని అడిగేది కూడా ఉండదు అని మనసులో అనుకుంటూ ముక్కుతో వాసన పీల్చి ఇంట్లో నుంచి మసాలా వాసన వస్తుంది. ఏం వండావమ్మా? నాకు బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టు అంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి గిన్నె మీద మూత తీసి చూడబోయాడు. అది చూసి రమాకాంతం ఏదో జరగబోతున్నట్లు గబగబా పరిగెత్తుకొచ్చింది. పెద్దోడు ఎన్నో రోజుల నుండి కోడి కూర అడుగుతున్నాడు. మనం పాలు పోసే ఇంట్లో కోడి ఉంటే చిన్నది తెచ్చుకొని దాన్ని ఇన్ని రోజులు పెంచి ఇవాళే కోసి వండాను. నేను మీ వదిన తిన్నాము. మిగిలిన కూర మీ అన్న ఒక్కడికే సరిపోతుంది. వాడింకా తినలేదు. వాడి కోసం ఉంచాను అంది. సరేలే, మొత్తం నేనే తింటానా ఏంటి? నాకు కొంచెం పెట్టు, మిగిలింది అన్నకు ఉంచు అన్నాడు విక్రాంత్. చాలేరా, నువ్వెప్పుడూ తింటూనే ఉంటావు. నీకేం హాయిగా ఉన్నావు. పాపం మీ అన్నకే ఏం లేదు. వచ్చేటప్పుడు పళ్ళు, కాసిన్ని బజ్జీలో ఏవో చిరుతిళ్ళు తీసుకురావచ్చుగా. ఖాళీ చేతులు ఊపుకుంటూ రాకపోతే అంది రమాకాంతం. కడుపులో ఉన్న ఆకలి గొంతులోకి వచ్చినట్లయింది. గొంతులో ఉన్న బాధను మింగలేక, నీకు నీ పెద్ద కొడుకు అంటేనే ఇష్టం. నేను ఎంత పెట్టినా అంతే నీకు. వాడు ఏ పని చెయ్యని పనికి మాలినవాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇంకా నెత్తిన పెట్టుకునేదానివేమో అన్నాడు విక్రాంత్. ఏం మాట్లాడుతున్నావురా? వాడు పనికి మాలినవాడు అయితే మాత్రం నువ్వేమైనా రోజు అన్నం తెచ్చి పెడుతున్నావా వాడికి? నీకు ఏ కష్టం లేకుండా ఏ పూటకు ఆ పూట బాగా తిండి దొరుకుతుంది కదా ఇంట్లో. అందుకే ఏదైనా మాట్లాడతావు. పాపం పెద్దోడు ఎంత కష్టపడుతున్నాడో ఆ తిండి కోసం అంది. వాడు తినకపోయినా నువ్వున్నావుగా దగ్గరుండి వాడికి బాగా తినిపించడానికి అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా అంది కోపంగా. ఏముంది, నాకు తమ్ముడు అన్నీ చెప్పాడులే. ఊరు అవతల మనకు ఉన్న స్థలం ఏమైంది అన్నాడు సూటుగా. గతుక్కుమంది రమాకాంతం. ఈ చిన్నోడికి నోరూరుకోదు, అన్నీ చెబుతుంటాడు అని అనుకుంటూ నేనేమీ ఆ స్థలాన్ని ఊరికే అమ్మలేదురా. పెద్దోడు ఎవరి దగ్గరో అప్పు చేశాడట. వాళ్ళు దానికి వడ్డీల మీద వడ్డీలు వేసి తిరిగి ఇవ్వమని వాడిని పట్టుకుని కొట్టబోతుంటే నేనే వాళ్ళను ఆపాను. నాకు కొద్దిగా స్థలం ఉంది, దాన్ని తీసుకుని నా కొడుకును వదిలేయండి అయ్యా అని బ్రతిమాలుకున్నాను. వాళ్ళు ఆ స్థలాన్ని తీసుకుని పెద్దోడిని కొట్టకుండా వదిలేశారు. అయితే ఏంటిప్పుడు నీ పెత్తనం? ఆ రవిగాడి పెత్తనం ఇక్కడ అంది కోపంగా. అన్నయ్య కోసం అని ఎప్పటికప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకువెళుతూనే ఉంటావు. ఇంకా నువ్వు స్థలం అమ్మి ఇవ్వాల్సినంత అప్పు ఎందుకు చేశాడు అన్నాడు విక్రాంత్ నిలదీస్తున్నట్లు. రమాకాంతంకి మండింది. అయినా ఏంట్రా నన్ను లెక్కలు అడుగుతున్నావు? నేను ఎవరికి ఇచ్చాను? మీ అన్నకేగా. నీకంటే తేరగా వచ్చిన ఆస్తులు ఉన్నాయి. పాపం వాడికి ఏమున్నాయి? కొంచెం కూడా అర్థం చేసుకోవా? అప్పుల వాళ్ళతో వాడిని కొట్టించమంటావా? వాడు బయట తిరగాలా వద్దా? ఎన్ని రోజులు బయట తిరగకుండా దాక్కుంటాడు? అసలేంటి నీ ఉద్దేశం అంది. అప్పటికే ఉడికిపోతూ బుసలు కొడుతుంది రమాకాంతం. అప్పుడే రమాకాంతం పెద్ద కొడుకు పెద్ద కొడలు ఇంట్లోకి వచ్చారు. ఏంటమ్మా గొడవ అన్నాడు ఆమె పెద్ద కొడుకు. ఆమె గబగబా పెద్ద కొడుకు పక్కకు వెళ్ళి, చూడరా, వీడు నీకు స్థలం అమ్మి డబ్బులు ఇచ్చాను అని నాతో గొడవ పడుతున్నాడు. నన్ను ఎన్నెన్ని మాటలు అడుగుతున్నాడు అంది. ఎందుకు అడగడు? అందరూ వాళ్ళ ఆవిడలాగే మాట్లాడకుండా ఉంటారనుకుంటున్నాడేమో. మా నోళ్ళింకా పడిపోలేదు అంది పెద్ద కొడలు. అయినా నేనేం తప్పుగా అడిగాను? స్థలం నాన్నది అయినప్పుడు మన అన్నందరికీ సమానంగా ఇవ్వకుండా మొత్తం నీ ఒక్కడికి ఎలా పెడుతుంది అంటూ గొంతు పెద్దది చేసి కళ్ళు పెద్దవి చేసి నిలదీశాడు విక్రాంత్. అమ్మో అమ్మో, చూశారా అండి, మన ముందే ఎలా మాట్లాడుతున్నాడో. ఇదంతా వాళ్ళ మామను చూసుకొని పొగరు అంది పెద్ద కోడలు.
నువ్వు మధ్యలోకి అందర్నీ లాగకు అంటూ వదిన వైపు వేలు చూపించాడు విక్రాంత్. ఏంట్రా పెద్ద చిన్న లేకుండా వేలు చూపించి మాట్లాడుతున్నావు అంటూ వెంటనే వేలు పట్టుకుని విరవబోయాడు వాళ్ళ అన్నయ్య. విక్రాంత్ వేలు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ అన్నయ్యను బలంగా నెట్టేశాడు. అతను కింద పడ్డాడు. రమాకాంతం అది చూడగానే గుండెలో బాదుకుంటూ విక్రాంత్ మీదకి వెళ్ళబోయింది. అదే అదునుగా చూసుకుని వాళ్ళ వదిన విక్రాంత్ని కొట్టడానికి ముందుకు వెళ్ళింది. వాళ్ళ అన్నయ్య గబగబా లేచి నన్నే కొడతావురా అంటూ విక్రాంత్ మెడ పట్టుకుని వంచి కొట్టాడు. రమాకాంతం వాళ్ళ వదిన కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్లు విక్రాంత్ని కొట్టారు. విక్రాంత్ వాళ్ళను వదిలించుకొని ఎలాగోలా బయటకు పరిగెత్తాడు. విక్రాంత్ వెళ్ళాక రమాకాంతం గాలి పీల్చుకుంటూ ఒకచోట కూర్చుంది. ఇక ఈ జన్మలో విక్రాంత్ గాడు ఆ స్థలం గురించి నన్ను అడగడు అనుకుంది. రమాకాంతం పెద్ద కోడలు వెంటనే మీకేమైనా దెబ్బలు తగిలాయా అండి అంటూ భర్త దగ్గరకు వెళ్ళింది. నాకేం తగల్లేదులే అన్నాడు. వాణ్ణి కొట్టి మంచి పని చేశావురా పెద్దోడా, లేకపోతే నేనే అన్నీ చేశాను, నేనే అన్నీ పెట్టాను అంటాడు. ఏం పెట్టాడు మనకు? అదేమైనా వాడి సొమ్మ అంది రమాకాంతం. విక్రాంత్కి అక్కడి నుండి బయటపడ్డాక ఎటు వెళ్లాలో తెలియలేదు. ఓ చోట కూర్చున్నాడు. అప్పటి వరకు జరిగింది నిజమా కల అనిపించింది. నిజమే, నా వాళ్ళే నన్ను కొట్టారు. అది కూడా నా కన్న తల్లి తోడబుట్టిన అన్న. ఇలా ఎక్కడైనా ఉంటుందా? వాళ్లకు నేను ఎన్ని చేశాను? అమ్మ చెప్పిందని బావకు రెడీమేడ్ షాపులో బట్టలు ఇప్పించాను. అన్నకు ఇటుకల వ్యాపారం పెట్టించాను. ఆహ్లాద సూట్ కేసులో దాచుకున్న డబ్బుల్ని కొట్టేసి రమ్యకి నగలు చేయించాను. అన్న వ్యాపారంలో నష్టపోతే నా శాలరీ మీద లోన్ తీసుకొని కట్టాను. ఇంకా అప్పులు మిగిలే ఉన్నాయి. దీనివల్లనే నా భార్యకు మా మామకి దూరమయ్యాను. ఇంత చేసిన విశ్వాసం లేకుండా నన్ను కొట్టారు అనుకుంటూ బాధగా చేతిపైన వాళ్ళు రక్కిన గాయాలను చూసుకున్నాడు. జుట్టంతా చెదిరినట్లు అనిపించి వెంటనే పాకెట్లో ఉన్న దువ్వెన తీసి క్రాఫ్ దువ్వుకున్నాడు. ఇక నడుద్దామని లేచాడు. ముందుకు నడుస్తుంటే తూలి పడబోయాడు. కళ్ళు బాగా తిరుగుతున్నాయి. ఆకలిగా ఉంది. ఒళ్ళంతా ఏదోలా అనిపిస్తుంది. వాళ్ళు కొట్టడం వల్లనే ఇలా ఉందేమో నాకు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నాడు. డబ్బుల కోసం జేబులో చెయ్యి పెట్టి చూసుకున్నాడు. కొంచెం చిల్లర మాత్రమే ఉంది. అది కూడా ఇంటికి వెళ్ళడానికి మాత్రమే సరిపోతుంది. అందుకే అక్కడికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. క్యూలో నిలబడ్డాడు. విక్రాంత్ వంతు రాగానే నర్స్ అతన్ని చెక్ చేసింది. ఏం లేదు, కొంచెం వీక్గా ఉన్నావు. బీపీ డౌన్ అయింది. అందుకే కళ్ళు తిరిగాయి. ఇంజెక్షన్ చేస్తాను, సెలైన్ పెట్టించుకుని వెళ్ళు అంటూ ఇంజెక్షన్ చేసింది నర్సు. సెలైన్ పెట్టిన తర్వాత కొంచెం హుషారుగా అనిపించింది విక్రాంత్కి. పర్వాలేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, ఇంటికి వెళ్ళగలను అనుకున్నాడు. లేచి బయటికి నడిచాడు. విక్రాంత్ హాస్పిటల్లో నుంచి బయటికి వస్తుంటే పార్థు కలిశాడు. విక్రాంత్ చేతికి ఉన్న ప్లాస్టర్ చూసి పార్థు కంగారు పడ్డాడు. ఏంటి విక్రాంత్, ఏం జరిగింది? చేతికి ఆ ప్లాస్టర్ ఏంటి అన్నాడు పార్థు. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.